గుడ్ మార్నింగ్ ప్రసాద్. గుడ్ మార్నింగ్. ఎలా ఉంది ప్రిపరేషన్? క్లాస్ స్టార్ట్ చేద్దామా? హౌ ఆర్ యూ ప్రసాద్? అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. సో వాయిస్ వినిపిస్తుంది అందరికీ? అందరికీ వాయిస్ వినిపిస్తుందండి? ఈజ్ ఇట్ క్లియర్? మీరు జస్ట్ క్లియర్ అని చెప్పిన మెసేజ్ పెడితే చాలు, నేను స్టార్ట్ చేస్తా. సో ప్రసాద్, వాయిస్ వినిపిస్తుందా? ఈజ్ ఇట్ క్లియర్? రైట్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ స్టూడెంట్స్. ఓకేనా? ఓకే, కొంచెం పెంచుతా, వాయిస్ పెంచుతా ప్రసాద్. ఓకేనా? రైట్. రైట్. మనము వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే, మానవ శరీరంలో ఈ రక్త ప్రసరణ వ్యవస్థలో ఉన్నటువంటి రక్తనాళాలు అని పిలుస్తున్నటువంటి టాపిక్ అండి. ఓకేనా? రక్తనాళాలు అని పిలుస్తున్నటువంటి టాపిక్. సో కేర్ఫుల్గా వినండి. రక్తనాళాలు అంటే మన ఇంగ్లీష్లో బ్లడ్ వెజల్స్ అని చెప్పి మనం పిలుస్తామండి. ఏమని పిలుస్తామండి? బ్లడ్ వెజల్స్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఓకేనా? బ్లడ్ వెజల్స్ అంటే తెలుగులో రక్తనాళాలు అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారు నాన్న? రక్తనాళాలు అని చెప్పి పిలవడం జరుగుతుంది. మరి ఈ రక్తనాళాలు ఏం చేస్తాయి? చాలా మందికి దీని మీద కన్ఫ్యూజన్ ఉంది. అంటే ఎందుకంటే చాలా మందికి ఏంటంటే ఈ ఏరియా నుంచి ఇప్పుడు కూడా డౌట్స్ ఉన్నాయన్నమాట. అంటే దానికి కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు ఎగ్జామ్లో. సో రక్తనాళాలు అంటే బ్లడ్ వెజల్స్ అన్నాను. సో తెలుగులో రాస్తున్నాను, ఇదిగోండి రక్తనాళాలు. ఓకేనా? రైట్. రక్తనాళాలు. ఓకే అమ్మా. మరి ఈ రక్తనాళాల యొక్క అధ్యయనాన్ని, ఓకేనమ్మా, సో రక్తనాళాల యొక్క అధ్యయనాన్ని మనం ఏమని పిలుస్తామంటే యాంజియాలజీ అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఏమని పిలుస్తామండి? యాంజియాలజీ అని చెప్పి పిలవడం జరుగుతుంది. అయితే నాన్న, ఇక్కడ ఉన్నటువంటి క్లియర్గా కనిపిస్తుందా బోర్డు మీకు? క్లియర్గా ఒకసారి గమనించండి. బోర్డు క్లియర్ కనిపిస్తుంది కదండి? ప్రసాద్ ఒకసారి కామెంట్ చేయరా, కనిపిస్తుందా క్లియర్గా బోర్డు? ఓకేనా? సో రక్తనాళాలు అని చెప్పి పిలుస్తూ ఉన్నాం కదా. సాధారణంగా ఈ రక్తనాళాలు అనేవి ఏవైతే ఉన్నాయండి, వీటిని మనం సాధారణంగా ఈ రక్తనాళాలని రెండు రకాలుగా మనం వర్గీకరిస్తాం. ఎన్ని రకాలుగా వర్గీకరిస్తామండి? రెండు రకాలుగా వర్గీకరిస్తూ ఉంటాం. ఓకేనా? మరి రెండు రకాలుగా వర్గీకరిస్తా ఉన్నాం కదా. ఈ రెండు రకాలు ఏంటి అంటే ప్రధానంగా రెండు రకాలు. ఒకటోది ఏంటంటే ఆర్టరీ అని చెప్పి మొదటి దాన్ని పిలుస్తాం. ఏమని పిలుస్తాము? ఆర్టరీ. రెండో దాన్ని ఏమని పిలుస్తాం అంటే వెయిన్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఏమని పిలుస్తామంటే వెయిన్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఇక్కడ ఆర్టరీ అంటే తెలుగులో ధమని అని చెప్పి పిలుస్తాము. వెయిన్ అంటే ఏంటంటే సిర అని చెప్పి పిలుస్తూ ఉంటాం. ఏమని పిలుస్తామండి? సిర. ధమని మరియు సిర అని చెప్పి మనం పిలవడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక్కొక్క దాని గురించి మాట్లాడదాం. సాధారణంగా ఈ రక్తనాళాలు లేదా బ్లడ్ వెజల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో, ఈ బ్లడ్ వెజల్స్ అండి సాధారణంగా వీటి లోపల నుంచి రక్తము, అదేవిధంగా కొన్ని రకాల పోషకాలు. పోషకాలు అంటే న్యూట్రియంట్స్. పోషకాలు అంటే ఏంటండి? న్యూట్రియంట్స్ అంటారు. ఓకేనా? పోషకాలు మరియు కొన్ని రకాల న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో, న్యూట్రియంట్స్ని క్యారీ చేయడంలో మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి. న్యూట్రియంట్స్ని క్యారీ చేయడంలో మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో రక్తము, పోషకాలు మరియు కొన్ని రకాల శరీరానికి అవసరమైనటువంటి ప్రోటీన్లు, శరీరానికి అవసరమైనటువంటి ప్రోటీన్లు ఏవైతే ఉన్నాయో, ఈ ప్రోటీన్స్ అన్నిటినీ కూడా రవాణా చేయడంలోని ప్రధాన పాత్ర పోషిస్తుంది ఈ రక్తనాళాలు. ఓకేనా? ఇప్పుడు ఈ రక్తనాళాలు మనం ఎన్ని రకాలుగా చెప్పుకున్నాం? రెండు రకాలుగా చెప్పుకున్నాం. ఓకేనా? ప్రధానంగా మనం ఇంపార్టెంట్ ఏం డిస్కస్ చేస్తామంటే, ఇక్కడ ఉన్నటువంటి రక్తనాళాలు అనేవి ఏవైతే ఉన్నాయో ప్రధానంగా ఉపకళా కణజాలంతోనే తయారవుతాయి. దేంతో తయారవుతాయి అంటే ఉపకళా కణజాలంతో నిర్మితం అవుతాయి. ఉపకళా కణజాలం అంటే ఏంటి సార్? ఎపిథీలియల్ టిష్యూ అని చెప్పేసి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? ఉపకళా కణజాలం అంటే ఎపిథీలియల్ టిష్యూ అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది. దీన్ని ఇక్కడ ఉన్నటువంటి బ్లడ్ వెజల్స్ని. ఓకేనా? సో జాగ్రత్తగా వినండి. మనకి ఇక్కడ క్లియర్ ప్రసాద్, క్లియర్ కదా? నేను ఇక్కడ ఫోన్ కింద పెట్టేసి క్లాస్ స్టార్ట్ చేసుకుంటా మరైతే. ఓకేనా? ఉపకళా కణజాలంతో తయారవుతుంది అని చెప్పేసి మనం చెప్పుకోవడం జరిగింది కదండి.
మరి ఇక్కడ సాధారణంగా రక్తనాళం ఒక్కొక్క రక్తనాళం ఏం చేస్తది? ఒక్కొక్క రక్తనాళం ఫంక్షన్ ఏంటి? దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో, లైవ్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా లైక్ చేయండి దయచేసి. సో, ప్లీజ్ లైక్ ద లైవ్. ప్రతిరోజు కూడా లైవ్ ఉంటుందండి. ఇంకా ప్రతిరోజు 6 AM లైవ్ ఉంటది. సో, దానందరికి మీరు రెడీ అవ్వచ్చు. ఓకేనా? రైట్. ఓకే. ఓకేనా? మరి ఎపిథీలియల్ టిష్యూస్ ఉపకళా కణజాలాలతోని తయారవుతుందని చెప్పడం జరిగింది కదా! ఉపకళా కణజాలం. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మాట్లాడదాం. సో, మొదటిగా ధమని. ధమని అని చెప్తాం. ధమని. ఓకేనా? ధమని అంటే ఆర్టరీ. ధమని అంటే ఏంటి నాన్న? ఆర్టరీ అని చెప్పి మనం పిలవడం జరుగుతా ఉంటది. ఏమని పిలుస్తామండి? ఆర్టరీ అంటాం. ఆర్టరీ ఏం చేస్తదంటే జాగ్రత్తగా వినండి. ఆర్టరీ అనేది హృదయం దగ్గర నుండి జాగ్రత్తగా వినండి. హృదయం అంటే హార్ట్. హార్ట్ దగ్గర నుంచి ప్యూర్ బ్లడ్‌ని దేన్నన్నా ప్యూర్ బ్లడ్. ప్యూర్ బ్లడ్ అంటే మంచి రక్తం, శుద్ధి చేయబడిన రక్తం అని చెప్పి మనం పిలవచ్చు. ప్యూర్ బ్లడ్ అంటే ఏంటంటే శుద్ధి చేయబడినటువంటి రక్తంగా మనం చెప్పొచ్చనమాట. అంటే ఏంటి? రక్తంలోనే ఆక్సిజన్ ఉండడం అనమాట. రక్తంలో ఏముండడం అండి? ఆక్సిజన్ ఉంటే గనుక దాన్ని ఏమని పిలుస్తాం మనం? ప్యూర్ బ్లడ్ అని చెప్పి మనం పిలుస్తా ఉంటాం. ఓకేనా? ఈ ప్యూర్ బ్లడ్‌ని హృదయం దగ్గర నుంచి శరీర భాగాలకు హృదయం దగ్గర నుంచి ఎక్కడికి తీసుకెళ్తదండి? హృదయం దగ్గర నుంచి శరీర భాగాలకు రవాణా చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తది. అయితే ఇక్కడ ఒక ఎక్సెప్షన్ ఉంది. ఎక్సెప్షన్ అంటే ఏంటంటే అది ఒకటి తప్పించి. ఏం తప్పించి అంటే మనకి పుప్పుస ధమని అని చెప్పి ఒక ఆర్టరీ ఉందండి. పుప్పుస ధమని. దాన్నే మన ఇంగ్లీష్‌లో పల్మనరీ ఆర్టరీ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? పల్మనరీ ఆర్టరీ. ఏమని పిలుస్తారు? పల్మనరీ ఆర్టరీ. ఈ పల్మనరీ ఆర్టరీ అనేది ఏదైతే ఉందో ఇది మాత్రం ఏంటంటే శరీరం నుంచి వచ్చినటువంటి చెడు రక్తం అంటే ఏముండాలి? కార్బన్ డయాక్సైడ్. ఈ కార్బన్ డయాక్సైడ్‌తో కూడినటువంటి రక్తం ఏదైతే ఉందో అది ఎక్కడికి చేరుకుంటది? హృదయంకి చేరుకుంటది. జనరల్‌గా హార్ట్‌కి చేరుకుంటది. హార్ట్ దగ్గర నుంచి లంగ్స్‌కు. ఓకేనా? హార్ట్ దగ్గర నుంచి లంగ్స్. హృదయం దగ్గర నుంచి ఊపిరితిత్తులకు పూర్తి స్థాయిలో తీసుకుపోయే ధమని ఏదంటే పల్మనరీ ఆర్టరీ లేదా పుప్పుస ధమని అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? పల్మనరీ ఆర్టరీ లేదా పుప్పుస ధమని అని చెప్పి మనం పిలవడం జరుగుతుందండి. ఓకేనా? రైట్. ఓకే. క్లియర్ కనిపిస్తుంది కదండీ అందరికి? ఓకేనా? అందరికి క్లియర్ కదా? ఓకే. వెరీ గుడ్. ఓకే. ఓకే. రైట్. సరే. ఓకేనా. సో, ఏంటంటే పల్మనరీ ఆర్టరీ అనేది ఏదైతే ఉందో హృదయం దగ్గర నుంచి చెడు రక్తాన్ని ఎక్కడ తీసుకువెళ్తదంటే ఊపిరితిత్తులకు తీసుకువెళ్తుంది. ఓకేనా. ఇది ఇంపార్టెంట్. ఓకేనమ్మా. తర్వాత మనకి ఇంకోటి ఇంపార్టెంట్ వెయిన్ అన్నాం. వెయిన్ అంటే ఏంటో తెలుసా? వెయిన్ అంటే సిర అనర్థం. వెయిన్ అంటే ఏంటి నాన్న? సిర అనర్థం. ఈ సిర ఏం చేస్తదంటే గుర్తుపెట్టుకోండి నాన్న. శరీర భాగాల్లో ఉన్నటువంటి ఇంప్యూర్ బ్లడ్ గుర్తుపెట్టుకోండి. శరీర భాగాల్లో ఉన్నటువంటి ఇంప్యూర్ బ్లడ్ లేదా డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అని చెప్పి పిలుస్తారు. లేదా మనకి గుర్తుపెట్టుకోండి ఇక్కడికి వచ్చేసరికి ఆక్సిజనేటెడ్ బ్లడ్. ఓకేనా. మంచి రక్తం అంటే ఏంటంటే ఇక్కడ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అని చెప్పి అంటారు. సో ఓకేనా. ఇక్కడ ఆక్సిజనేటెడ్ బ్లడ్ లేదా ప్యూర్ బ్లడ్. ఇక్కడికి వచ్చి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ లేదా ఇంప్యూర్ బ్లడ్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారు నాన్న? ఇంప్యూర్ బ్లడ్ అని చెప్పి పిలవడం జరుగుతుందన్నమాట. ఓకేనా. ఇంప్యూర్ బ్లడ్. సో, డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఏదో ఇంప్యూర్ బ్లడ్ అనేది శరీర భాగాల దగ్గర నుంచి ఎక్కడికి వెళ్తుందండి? హృదయానికి వెళ్తుంది. గుర్తుపెట్టుకోండి. ఇక్కడేమో హృదయం దగ్గర నుంచి శరీర భాగాలకు వెళ్ళింది. ఇక్కడేంటి? శరీర భాగాల దగ్గర నుంచి హృదయంకి వెళ్ళింది. ఓకేనా? శరీర భాగాల దగ్గర నుంచి హృదయంకి వెళ్ళిందనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. శరీర భాగాల నుంచి ఎక్కడికెళ్ళిందమ్మా? హృదయంకి వెళ్ళిందనమాట. సో, ఇలా శరీర భాగాల నుంచి చెడు రక్తాన్ని హృదయంకి తీసుకెళ్ళేది ఎవరు సార్ అంటే సిర లేదా వెయిన్ అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం. ఇక్కడ కూడా ఒక ఎక్సెప్షనల్ కేస్ ఉంది. ఓకేనా. ఇక్కడ కూడా ఒక ఎక్సెప్షన్ ఉంది. ఏంటో చూద్దాం. అయితే సిరలందరూ కూడా చెడు రక్తాన్ని క్యారీ చేస్తే, ఒక్క సిర మాత్రం వాడెవడంటే పుప్పుస సిర అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామంటే పుప్పుస సిర. సో, ఇంగ్లీష్‌లో అయితే పల్మనరీ వెయిన్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? పల్మనరీ వెయిన్. ఈ పల్మనరీ వెయిన్ ఏం చేస్తదంటే, ఆల్రెడీ ఊపిరితిత్తులకు శుద్ధి చేయడానికి, ప్యూరిఫికేషన్ చేయడానికి బ్లడ్ అనేది హార్ట్ దగ్గర నుంచి వెళ్ళింది కదా! దాన్ని ప్యూరిఫై చేసి తిరిగి తీసుకొచ్చేది. లంగ్స్ దగ్గర నుంచి హార్ట్‌కి తీసుకొచ్చేది ఎవరంటే పల్మనరీ వెయిన్ లేదా ఫుఫుస సిర అని చెప్పి అంటాం. ఇది ఎక్సెప్షనల్ కేస్. బిట్ పడితే ఎక్కడ పడతదంటే పల్మనరీ ఆర్టరీ మీద గాని, పల్మనరీ వెయిన్ మీద గాని బిట్ పడే అవకాశాలుంటాయి. ఓకేనా. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించుకోవాలి. ఓకే. మరి ఆర్టరీ ఏంది? వెయిన్ అయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి ఆర్టరీ గురించి ఇంకా మనం మాట్లాడుకుందాం. ఓకేనా. ఆర్టరీ అనేది ఏదైతే ఉందో ఓకేనా. ఆర్టరీ అనేది ఏదైతే ఉందో ఆర్టరీలో గుర్తుపెట్టుకోండి వాల్వ్స్ అనేవి ఉండవు.
ఏముండవండి, వాల్వ్స్ అనేవి ఉండవు. వాల్వ్స్ అంటే ఏంటి, కవాటాలు అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారు, కవాటాలు. కవాటాలు అనేవి హార్ట్లో ఈ ఆర్టరీస్లో ఉండవు. ఓకేనా. మరి వెయిన్స్కి వచ్చేసరికి వెయిన్స్లో కవాటాలు ఉంటాయి. కవాటాలు అంటే ఏంటి సార్ అంటే రక్తం తీసుకెళ్ళే ఒక పైప్ ఇది అనుకోండి. ఒక రక్తం తీసుకెళ్లే పైప్స్ ఇవి. ఈ లోపల బ్లడ్ వేగాన్ని నియంత్రించడానికి, అదేవిధంగా బ్లడ్ అనేది వెనక్కి వెళ్ళిపోకుండా ఉండడానికి ప్రత్యేకమైనటువంటి నిర్మాణాలు ఉంటాయి. వీటినే మనం ఏమని పిలుస్తాం అంటే వాల్వ్స్ అని చెప్పి పిలుస్తాం. తెలుగులో కవాటాలు అని చెప్పి పిలుస్తాం. ఏమని పిలుస్తామండి, కవాటాలు లేదా వాల్వ్స్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఓకేనా. ఇలాంటి వాల్వ్స్ అనేవి ఆర్టరీస్లో ఉండవు, వెయిన్స్లో ఉంటాయి. అదేవిధంగా ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఆర్టరీ అనేది ఏదైతే ఉందో, ధమని అనేది ఏదైతే ఉందో, ధమనిలో మనకి ఏం కనిపిస్తుంది సార్ అంటే ధమనిలో బ్లడ్ ప్రెషర్ అనేది కనిపిస్తుంది. గుర్తుపెట్టుకోండి, ధమనిలో ఏం కనిపిస్తుంది, బ్లడ్ ప్రెషర్ అనేది కనిపిస్తుంది. బ్లడ్ ప్రెషర్ అంటే ఏంటంటే రక్త పీడనం అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారు, బ్లడ్ ప్రెషర్ అంటే రక్త పీడనం అని చెప్పి పిలవడం జరుగుతుంది. బ్లడ్ ప్రెషర్ అంటే ఏమని పిలుస్తాము, ఓకేనా. బ్లడ్ ప్రెషర్ రక్త పీడనం. రక్త పీడనం అంటే ఏంటంటే ఈ ఆర్టరీ అనుకోండి దీన్ని, ఓకేనా. ఆర్టరీ ధమని అనుకోండి. ధమనిలో రక్తం అనేది గోడల మీద ఎంత ప్రెషర్ చూపిస్తుందో దాన్ని బ్లడ్ ప్రెషర్ అంటారు. ఓకేనా. దీని ఎంత ప్రెషర్ అయితే చూపిస్తుంది దాన్ని బ్లడ్ ప్రెషర్ అంటారు. సాధారణంగా మానవుని యొక్క బ్లడ్ ప్రెషర్ అంతా 120/80 hg/mm. హార్ట్ యొక్క స్ట్రక్చర్ చెప్పాను కదా, హార్ట్ యొక్క స్ట్రక్చర్ యాప్లో ఉంది. ఓకేనా. అక్కడ మీకు ఇది కనిపిస్తూ ఉంటుంది 120/80 hg/mm. ఈ బ్లడ్ ప్రెషర్ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. వెయిన్స్లో బ్లడ్ ప్రెషర్ ఉంటుంది కానీ కొంచెం బాగా తక్కువగా ఉంటుంది అనమాట. ఇక్కడ ఆర్టరీస్లో బ్లడ్ ఎప్పుడు కూడా ఎలా వెళ్తుంది, దారాల వలె, ఓకేనా, ఫాస్ట్గా ఫ్లో అవుతూ ఉంటుంది బ్లడ్ అనమాట. మరి వెయిన్స్లోకి వచ్చేసరికి డ్రాప్ బై డ్రాప్, ఓకేనా, డ్రాప్ బై డ్రాప్ అనేది బ్లడ్ అనేది వెయిన్స్లో వెళ్తుంది. ఓకేనా. సో దారాల వల్లే అంటే తరంగాల రూపంలో వెళ్ళేది ఏదంటే ఆర్టరీస్ అంటే ఇలా ప్రవాహంలో వెళ్తుంది. చిన్న చిన్న డ్రాప్ వెళ్ళేది ఏదంటే వెయిన్స్ బ్లడ్ అనేది వెళ్తుంది అనమాట. ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఓకే, ఇంపార్టెంట్ ఏంటి చూద్దామండి సార్. ఇంగ్లీష్లో చెప్పరా, రైట్ నాన్న చెప్తాను. ఓకే ఓకే, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇంగ్లీష్లో చెప్తానన్న, ఓకేనా, ఇంగ్లీష్లో చెప్తా. సో ఆర్టరీస్ అనేటివి ఏవైతే ఉన్నాయి, ఆర్టరీస్ క్యారీస్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫ్రమ్ ద హార్ట్ టువర్డ్స్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ అవర్ బాడీ. హార్ట్ దగ్గర నుంచి డిఫరెంట్ బాడీ పార్ట్స్ బ్లడ్ని తీసుకువెళ్ళేది ఎవరంటే ఆర్టరీ. ఓకేనా. అదేవిధంగా బాడీ పార్ట్స్లో ఉన్నటువంటి వేస్ట్ బ్లడ్ తిరిగి తీసుకొచ్చేది ఎవరంటే వెయిన్. ఓకేనా. అంటే ద deoxygenated blood or impure blood from the different body parts is carried towards the heart by the presence of veins. Whereas veins have the valves because the valves are useful for the preventing the backward flow of blood. అదేవిధంగా బ్లడ్ ఫ్లో అనేది ఏదైతుందో బ్యాక్వర్డ్ ఫ్లో అనేది అవ్వకుండా ఉండడానికి ఉపయోగపడతా ఉంటుంది. వేరేస్ కమ్ టు ద వెయిన్, in the vein process or the vein carries deoxygenated blood from the different body parts, right, different body parts towards the heart for the purification. అంటే శుద్ధి చేయడం కోసం, ప్యూర్ చేయడం కోసం శరీరంలో ఉన్నటువంటి రక్తము ఏదైతే చెడు రక్తం ఉందో ఈ చెడు రక్తం అనేది హృదయానికి తీసుకురాబడుతుంది. ఎందుకు తీసుకొస్తుందండి, ఫర్ ద ప్యూరిఫికేషన్. అసలు ఇక్కడ ప్యూరిఫికేషన్ అంటే ఏంటో తెలుసా, ప్యూరిఫికేషన్ అంటే ఆక్సిజన్ని యాడ్ చేయడము, కార్బన్ డైఆక్సైడ్ తొలగించడమే. అర్థమైందండి, ఆక్సిజన్ యాడ్ చేయడము, అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ తొలగించడమే ఈ ప్యూరిఫికేషన్. ఓకేనా. సో ఆర్టరీ, ఇప్పుడు గాట్ మై పాయింట్, అర్థమైందండి. సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది అనమాట ఏంది ఆర్టరీ అంటే ఏంటి, వెయిన్ అంటే ఏంటి అనే విషయం మీకు అర్థమైంది. ఇప్పుడు ఆర్టరీ వెయిన్ కి ఉన్నటువంటి డిఫరెన్సెస్ మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఆర్టరీ వెయిన్ కి ఉన్నటువంటి డిఫరెన్సెస్, ఓకేనా. ఆర్టరీ వెయిన్ అన్నాం. సో గుర్తుపెట్టుకోండి, హృదయం దగ్గర నుంచి, హార్ట్ దగ్గర నుంచి, ఓకేనమ్మా, హార్ట్ దగ్గర నుంచి మంచి రక్తాన్ని తీసుకువెళ్ళేది ఎవరు అంటే ఆర్టరీ అని చెప్తాం. ఓకేనా. అదేవిధంగా ఎక్కడ తీసుకువెళ్తుందండి, శరీర భాగాలకు తీసుకువెళ్తా ఉంటుంది. దట్ మీన్స్ బాడీ పార్ట్స్, ద బ్లడ్ విచ్ ఈస్ present at the heart is carried towards the body parts by the presence of an artery. Okay na. And the typical arteries and veins are made up of epithelial cells. Epithelial cells అంటే ఏంటండి, ఉపకళా కణజాలాలు అంటారు. ఒక ఉపకళా కణజాలాలు అంటారు. ఓకేనా. ఆర్టరీస్ గురించి, వెయిన్ గురించి మాట్లాడు నాన్న. ఇప్పుడు ఆర్టరీస్ వెయిన్స్ అనేటివి ఏవైతే ఉన్నాయో చాలా జాగ్రత్తగా మీరు వినాల్సినటువంటి అవసరం ఉంది. ఓకేనా. ఏంటి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఆర్టరీ వెయిన్ ఎక్కడైనా కలుస్తున్నాయా, ఓకేనా, ఆర్టరీ వెయిన్ అనేది ఎక్కడైనా కలుస్తున్నాయా అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఓకేనా. రైట్. హియర్ ద ఆర్టరీ అండ్ వెయిన్ అనేది డైరెక్ట్ గా ఎక్కడ కూడా కలవు. ఓకే, ధమని మరియు సిర అనేది ఎక్కడ కలవు. కానీ ఆర్టరీ అనేది ఏదైతే మనం పిలుస్తా ఉన్నామో, జాగ్రత్తగా ఆర్టరీ అని చెప్పి ఏదైతే మనం పిలుస్తా ఉన్నామండి,
ఈ ఆర్టరీ దగ్గర నుంచి ఓకేనా, ఆర్టరీ దగ్గర నుంచి వెయిన్ కి, ఓకేనమ్మా, ఆర్టరీ దగ్గర నుంచి వెయిన్ కి కలపబడడానికి ప్రత్యేకమైన నెట్వర్క్ ఉంటుంది. ఓకేనా, ఇది ఆర్టరీ అండి. ఆర్టరీ అనేది ఏదైతుందో కొంచెం మందంలో కనిపిస్తూ ఉంటుంది. ఆర్టరీ అనేది చర్మం క్రింద శరీర భాగాలకు సప్లై చేయబడతా ఉంటుంది, రక్తం చేస్తూ ఉంటుంది కదా. ఆర్టరీ అనేది సున్నితమైనటువంటి భాగాలు, ఉదాహరణగా మూత్రపిండాలు, ఓకేనా, అదేవిధంగా కళ్ళు, అదేవిధంగా చెవులు, సున్నితమైన భాగాలు, సెక్స్ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో వీటిలన్నిటికీ కూడా రక్తం చేరవేయడానికి అనుకూలంగా ఉండనటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో, ఓకేనా, ఫేరబుల్గా ఎనైన ప్లేస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఆర్టరీ అనేది ఇలా థ్రెడ్లా విడిపోద్ది అనమాట. ఓకేనా, మళ్ళీ ఎవరిని కలుస్తుందండి? వెయిన్స్ని కలుస్తుంది. అంటే మంచి రక్తం సప్లై చేసి చెడు రక్తం తీసుకెళ్తున్నటువంటి వెయిన్స్ని కలుస్తుంది. ఇలా రెండింటిని కలపడానికి ఆర్టరీ దగ్గర నుంచి ఈనెల్లా విడిపోద్ది, థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ విడిపోయేది ఎవరంటే ఆర్టీరియోల్స్ అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? ఆర్టీరియోల్స్ అంటారు. సో ధమనికలు అని చెప్పి మనం తెలుగులో పిలుస్తామండి. ఓకేనా, ఉదాహరణగా మన కళ్ళు చూస్తే లోపల దారాల వంటి నిర్మాణాలు పాస్ అవుతూ ఉంటాయి. ఓకేనా, వాటిని మనం ఏమని పిలుస్తాం? ఆర్టీరియోల్స్ అంటాం. మరి వెయిన్స్ నుంచి విడిపోయిన ఏవైతే ఉన్నాయో వాటిని వెన్యూల్స్ అంటారు. రెండింటిని కలిపే నెట్వర్క్ ఏదంటే ఇలా దారాల వంటి నిర్మాణాలు. ఓకేనా, వీటిని ఏమన్నా పిలుస్తామంటే మనం బ్లడ్ క్యాపిల్లరీస్ అని చెప్పి మనం పిలవడం జరుగుతూ ఉంటుంది. ఏమని పిలుస్తామండి? బ్లడ్ క్యాపిల్లరీస్ అని చెప్పి మనం పిలుస్తాం. రక్తకేశ నాళికలు అంటారు. ఈ రక్తకేశ నాళికలు లేదా బ్లడ్ క్యాపిల్లరీస్ ని కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరు సార్ అంటే మారిసెల్లో మాల్పిజి అని చెప్పి పిలుస్తున్నటువంటి ఇటలీకి చెందినటువంటి ఒక డాక్టర్ అండి. ఎవరండి? మారిసెల్లో మాల్పిజి అని పిలుస్తున్నటువంటి ఇటలీకి చెందినటువంటి ఒక డాక్టర్. ఓకేనా, ఇటలీకి చెందినటువంటి ఒక డాక్టర్ ఎవరంటే మారిసెల్లో మాల్పిజి అని చెప్పి మనం పిలుస్తా ఉన్నాం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. కనిపిస్తుంది కదమ్మా అందరికి? అందరికీ కనిపిస్తుందమ్మా? క్లియర్గా వినిపిస్తుంది అందరికి వాయిస్? ఒకసారి ఎస్ అని పెడితే ఫోన్ పక్కన పెట్టేద్దాం. ఓకే, దీనివల్ల కూడా మనకు టైం కిల్ అవుద్ది. సే ఎస్ ఆర్ నో. So please respond, Anna. Gopal, is it clear to hear? Yes, right. ఓకే నాన్న, రైట్. ఓకే, మరి ఆర్టరీస్ గురించి ఆర్టరీస్, వెయిన్స్, అదే బ్లడ్ క్యాపిలరీస్ గురించి మాట్లాడాం కదా. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే వెయిన్స్లో వాల్వ్స్ ఉన్నాయి, అవునా కదా? అంటే సిరల్లో కవాటాలు ఉన్నాయి. దీనికి అనుకున్నవాడు ఎవడంటే గైరోలామో ఫ్యాబ్రిసి అనే పిలుస్తున్నటువంటి శాస్త్రవేత్త. ఎవరండి? గైరోలామో ఫ్యాబ్రిసి అనే శాస్త్రవేత్త 1574వ సంవత్సరంలో కనుక్కున్నాడని చెప్పి మనం చెప్పొచ్చు. సో ఆర్టరీ గురించి మాట్లాడాం, వెయిన్ గురించి మాట్లాడాం, బ్లడ్ క్యాపిలరీస్ గురించి మనం మాట్లాడాం. తర్వాత హార్ట్ స్ట్రక్చర్ మన యాప్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. కార్డియాక్ సైకిల్ గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. తర్వాత 10th క్లాస్, ఇప్పుడు మనం చెప్తున్నదంతా కూడా ఎక్కడి నుంచి తీసుకొచ్చామండి? 10th క్లాస్ ఎన్సీఆర్టీ. ఇప్పుడు మనం చెప్తున్నటువంటి కంటెంట్ మొత్తం కూడా ఎక్కడి నుంచి చెప్తా ఉన్నాం అంటే 10th ఎన్సీఆర్టీలో మనం డిస్కస్ చేస్తాం. ఎందుకంటే 10th క్లాస్లో 3వ పాఠం 7వ తరగతిలో కూడా జంతువుల రవాణా అని ఉంటుంది. అది ఇది కలిపి నేను చెప్తా ఉన్నా ఈజీ అవ్వడానికి. ఓకేనా, సో ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ 10th ఎన్సీఆర్టీలో ట్రాన్స్పోర్టేషన్ అని చెప్పించాడు కదా. ఇందులో మనకి ఏం చేశాడంటే రక్తం గురించి మెన్షన్ చేశాడండి. దేని గురించి అండి? బ్లడ్ గురించి మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, దేని గురించి మెన్షన్ చేశాడంటే బ్లడ్. సరే, ఇక్కడ జాగ్రత్తగా వినండి. బ్లడ్ అనేది ఏదైతే ఉందో యూ ఆల్ నో దట్ ఇట్ ఈజ్ ఏ ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ. ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ. ఓకేనా, ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ. ఓకేనా, ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ అంటే ఏంటంటే ద్రవరూప సంయోజక కణజాలం అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? ఇక్కడ రాస్తున్నాం చూడండి, ద్రవరూప సంయోజక కణజాలం. గాట్ ఇట్? ఓకేనా, ద్రవరూప సంయోజక కణజాలం. So itself it is called as a fluid connective tissue because although it is a fluid, it connects all the different organs of our body. మన శరీరంలో ఉన్నటువంటి వేరు వేరు అవయవాలన్నింటినీ కలుపుకొని వెళ్తుంది కాబట్టి సంయోజకం అంటే కలపబడిన, కణజాలం అంటే అనేక రకాల కణాల సముదాయాన్ని కణజాలం అంటారు. గ్రూప్ ఆఫ్ సెల్స్ ఆర్ మాస్ ఆఫ్ సెల్స్ ఇస్ కాల్డ్ as tissue. So that it is considered as a tissue and it connects to the different organs of a body, so that it is oftenly called as a fluid connective tissue. అర్థమైందా? ద్రవరూప కణజాలం, ద్రవరూప సంయోజక కణజాలం అని చెప్పి మనం చెప్తా ఉన్నాం. ఓకే, 10th క్లాస్ ఎన్సీఆర్టీలో ఏమి ఇచ్చాడు అది మాత్రమే చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. ఓకేనా,
మరి ఇక్కడ బ్లడ్ అనేది ఫ్లూయిడ్ కనెక్టివిటీ అన్న కదా, బ్లడ్ లోనే మనకి ఎవరెవరు ఉంటారంటే ప్లాస్మా ఉంటారండి. ఓకేనా, ఎక్కువ మొత్తంలో ప్లాస్మా ఉంటారు. అదే విధంగా ఈ ప్లాస్మాలో ఏంటంటే ప్రోటీన్స్ ఉంటాయి. ఓకేనా, ప్లాస్మాలో ప్రోటీన్స్ ఉంటాయి. అదే విధంగా బ్లడ్ సెల్స్ ఉంటాయి. వాటిని రక్త కణాలు అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి వాటిని? రక్త కణాలు అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం. ఓకే, రక్త కణాలు. 10th క్లాస్ ఎన్సీఆర్టీలో ఏమి ఇచ్చాడో చూద్దాం. ఓకేనా, మరి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ రక్త కణాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా, గుర్తుపెట్టుకోండి. ఈ రక్త కణాలు చూడండి, చాలా జాగ్రత్తగా ఉండండి. బ్లడ్ సెల్స్ అన్నాను కదనమా, బ్లడ్ సెల్స్ లేదా రక్త కణాలు అన్నాం కదా, వీటిని మనము జనరల్గా 3 రకాలుగా వర్గీకరించవచ్చునా. ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చండి? 3 రకాలుగా వర్గీకరించి చాలా జాగ్రత్తగా వినండి. మీరు రక్తం గురించి వేరు వేరు పుస్తకాల్లో చాలా ఎక్కువ చదువుకుని ఉండొచ్చు. మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్నలన్నీ కూడా ఎన్సీఆర్టీ పుస్తకం దాటి వెళ్ళట్లేదు. కాబట్టి ఎన్సీఆర్టీనే జాగ్రత్తగా చెప్తున్నాను. ఎన్సీఆర్టీ అన్న ఏపీ బుక్స్ అన్న ఒకటే కదా. ఓకేనా, సో కేర్ఫుల్గా చెప్తా, అందరికీ కనిపిస్తుంది కదమ్మా. ఓకేనా, సో జాగ్రత్తగా వినండి. సో రక్తంలో ఉన్నటువంటి కణాలు 3 రకాలుగా మనం వర్గీకరించవచ్చు. మొదటిది ఏంటి సార్ అంటే ఆర్బీసీ, రెండోది ఏంటి సార్ అంటే డబ్ల్యూబీసీ, మూడోది ఏంటి సార్ అంటే ప్లేట్లెట్, మూడోది ఏంటంటే ప్లేట్లెట్స్ అంటారు. ఓకేనా, ఇక్కడ ఒక్కొక్క దాని గురించి మాట్లాడద్దాం. మన టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చారు దాన్నే మనం డిస్కస్ చేద్దాం. ఓకేనమ్మా. సో మొదటిగా ఆర్బీసీ అంటున్నాం. ఓకేనా, ఆర్బీసీ అంటే రెడ్ బ్లడ్ కార్పజల్స్ అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తారండి? రెడ్ బ్లడ్ కార్పజల్స్ అంటారు, లేదా దీన్ని మనం రెడ్ బ్లడ్ సెల్స్ అంటారు. ఇది ఎక్సెస్ బిట్ అన్నమాట. రెడ్ బ్లడ్ సెల్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు, లేదా రెడ్ బ్లడ్ కార్పజల్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఓకేనమ్మా, రెడ్ బ్లడ్ కార్పజల్స్ లేదా రెడ్ బ్లడ్ సెల్స్ అంటారు. మరి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే వీటిని ఇంకొక పేరు ఏమని పిలుస్తామంటే ఎరిథ్రోసైట్స్ అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? ఎరిథ్రోసైట్స్ అని చెప్పి మనం పిలుస్తాం. సాధారణంగా ఆర్బీసీ ఎంతకాలం బ్రతుకుతుంది అంటే 120 రోజులండి. అండ్ దీని లోపల ఎలాంటి కేంద్రకం అనేది ఉండదు. ఇట్ హ్యాస్ నో న్యూక్లియస్. ఓకే, ఇది ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మన టెక్స్ట్ బుక్ ప్రకారంగా మాట్లాడుకోవాలి. ఓకేనా, సో అందరికి క్లియర్ కదండి. ఓకే, చూడండి. మరి ఆర్బీసీ 120 డేస్ అని చెప్పాను, వీటికే రెడ్ బ్లడ్ కార్పజల్స్ అంటారని చెప్పాను, ఎరిథ్రోసైట్స్ అంటారని చెప్పాను, 120 రోజులు బతుకుతుందని చెప్పాను, కేంద్రకం ఉండదు అని చెప్పాను. మరి ఆర్బీసీ ఏం చేస్తుంది సార్ అంటే ఆర్బీసీ లోపట మనకి సాధారణంగా రెస్పిరేటరీ పిగ్మెంట్, ఓకేనా, లేదా శ్వాస వర్ణ పదార్థం అంటారు, లేదనుకున్నా కానీ హిమోగ్లోబిన్ అని చెప్పి మనం పిలుస్తారండి. దీన్ని ఇది ఏంటి? రెస్పిరేటరీ సబ్స్ట్రేట్ లేదా రెస్పిరేటరీ పిగ్మెంట్ అని చెప్పి పిలుస్తారు, లేదా ఒక వర్ణ పదార్థం. ఇక్కడ హిమోగ్లోబిన్ అనే పిలుస్తున్నటువంటి ఒక పదార్థం ఉంటుందండి. ఇది ఒక ప్రోటీన్ లాంటిది అనుకోండి. ఇందులో హీమ్ అంటే గుర్తుపెట్టుకోండి ఐరన్ అని అర్థం. మరి గ్లోబిన్ అంటే ఏంటంటే ఈ గ్లోబినే ఇందులో ఉన్నటువంటి ప్రోటీన్ అన్నమాట, హీమోగ్లోబిన్. చూడండి, 1 లీటర్ రక్తంలో ఎన్ని గ్రాములు హీమోగ్లోబిన్ ఉంటుంది? అదే మన బ్లడ్ 7 పాయింట్లు ఉందని అంటారు. 7 పాయింట్లు అంటే ఏంటి? 1 లీటర్ బ్లడ్లోని 7 గ్రాముల హీమోగ్లోబిన్ ఉంది అని అర్థం అనమాట. గుర్తుపెట్టుకోండి. ఓకేనా, హీమోగ్లోబిన్ని మనకు ఆర్బీసీ ఉన్నటువంటి వాల్యూ, రక్త కణాలు ఎర్ర రక్తం ఎంత ఉన్నాయో దాన్ని చెప్పే వాల్యూ ఏదంటే హెమటోక్రిట్ వాల్యూ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? హెమటోక్రిట్ విలువ లేదా హెమటోక్రిట్ వాల్యూ అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం. ఆర్బీసీలో ఉన్నటువంటి ఈ హీమోగ్లోబిన్ అనేది ఏదైతే ఉందో జాగ్రత్తగా వినండి. ఆర్బీసీలో ఉన్నటువంటి హీమోగ్లోబిన్ అనేది ఏదైతే ఉందో, హీమోగ్లోబిన్ అనేది ఆక్సిజన్తో బంధం ఏర్పరచుకుంటుంది. ఇక్కడ పుస్తకంలో చిన్న కరెక్షన్ ఇచ్చాడు. ఓకేనే, 10th ఎన్సీఆర్టీలో చిన్న కరెక్షన్ ఇచ్చాడు. అంటే ఒక ఇంపార్టెంట్ డేటా విడిచిపెట్టి మరొక అంశాన్ని ఇక్కడ పొందుపరచడం జరిగింది. ఏంటి అంటే సాధారణంగా అండి ఈ హీమోగ్లోబిన్ అనేది ఏదైతే ఉందో, ఓకేనా, సాధారణంగా హీమోగ్లోబిన్ అనేది ఏదైతుందో ఆక్సిజన్తో ఎక్కువగా బంధం ఏర్పరచుకుంటుంది అని పుస్తకంలో మెన్షన్ చేశాడు. మరి పాత పుస్తకాలు ఏం చేశారు తెలుసా? సాధారణంగా ఈ హీమోగ్లోబిన్ అనేది ఏదైతుందో ఆక్సిజన్ కన్నా కార్బన్ మోనాక్సైడ్తోనే అధిక ఎఫినిటీ కలిగి ఉంటుంది. ఏమంటాడంటే హీమోగ్లోబిన్ ఈజ్ హ్యావింగ్ ద హైయెస్ట్ ఎఫినిటీ టు బైండ్ విత్ ద కార్బన్ మోనాక్సైడ్ దాన్ ద ఆక్సిజన్. ఆక్సిజన్ కన్నా కార్బన్ మోనాక్సైడ్ తోనే ఎక్కువ ఎఫినిటీ కలిగి ఉంటుంది అని చెప్పి మెన్షన్ చేయడం అనేది జరిగిందండి. ఓకేనా, సో మరి ప్రజెంట్ పుస్తకం ఏం చేశాడు? ఆక్సిజన్ తో అధిక బంధం ఏర్పరుస్తుంది అంటే కంపేర్ చేయలేదన్నమాట. ఇప్పుడు మనకి పొల్యూషన్ వస్తుంది కదా, కాలుష్యం అవుతాయి. ఇప్పుడు కాలుష్యం అవుతుంది రక్తంలో ఉన్న హీమోగ్లోబిన్, మరి కాలుష్యంలో ఎక్కువ కార్బన్ మోనాక్సైడ్ కదా, ఆ కార్బన్ మోనాక్సైడ్ తో బైండ్ అవుతుంది ఆక్సిజన్ కన్నా, అందుకే తొందరగా ఊపిరితిత్తులు పోతా ఉంటాయి.
ఓకేనా, రైట్. హిమోగ్లోబిన్ ఇక్కడ ఆక్సిజన్తో బైండ్ అయితే ఏమవుతుందంటే దీని యొక్క ఫార్ములే ఎలా మారుతుందంటే HbO2గా మారుతుంది. ఎలా మారుతుందన్న HbO2గా మారుతూ ఉంటుంది. HbO2 అంటే మనం ఏమని పిలుస్తామండి, ఆక్సీ హీమోగ్లోబిన్ అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి, ఆక్సీ హీమోగ్లోబిన్ అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తాం, ఆక్సీ హిమోగ్లోబిన్. ఈ ఆక్సీ హిమోగ్లోబిన్ అంటే ఆక్సిజన్ క్యారీ చేస్తుంది అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఆక్సిజన్ క్యారీ చేసేవాడు ఎవడు సార్ అంటే ఆర్బీసీ. ఆర్బీసీని ఎందుకంటున్నాం అంటే ఆర్బీసీ లోపల ఉండేవాడు ఎవడంటే హీమోగ్లోబిన్. కాబట్టి హీమోగ్లోబిన్ అనేవాడు ఎఫినిటీ కలిగి ఉంటాడు కాబట్టి ఆక్సిజన్ క్యారీ చేస్తూ ఉంటాడు అనమాట. అయితే ఇదంతా ఎందులో జరుగుతుంది, ధమనిలో జరుగుతుంది. ధమనిలోనే కదా తీసుకువెళ్ళేది, మళ్ళీ అటు ఇటు సిర లేదా వెయిన్ ద్వారా రావడం జరుగుతుంది. తర్వాత ఆర్బీసీ గురించి తర్వాత డబ్ల్యూబీసీ గురించి మాట్లాడదామండి. డబ్ల్యూబీసీ దీన్నే వైట్ బ్లడ్ సెల్స్ అని చెప్పి పిలుస్తారు. పుస్తకంలో దీని గురించి మెన్షన్ చేయలేదు, సో ఉన్నది జాగ్రత్తగా చెప్తా వినండి. వైట్ బ్లడ్ సెల్స్ లేదా వీటిలో వైట్ బ్లడ్ కార్పజల్స్ అని చెప్పి మెన్షన్ చేస్తాడు. ఓకే, ఏమని పిలుస్తారంటే వైట్ బ్లడ్ కార్పజల్స్ అంటారు. జాగ్రత్తగా వైట్ బ్లడ్ కార్పజల్స్. లేదా దీనికి ఇంకో పేరు ఏంటంటే లూకోసైట్స్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారు అన్న, లూకోసైట్స్ అని చెప్పి పిలవడం జరుగుతూ ఉంటుంది. ఏమని పిలుస్తారు, లూకోసైట్స్. మరి వైట్ బ్లడ్ సెల్స్ లేదా వైట్ బ్లడ్ కార్పజల్స్ లేదా లూకోసైట్స్ యొక్క జీవితకాలం ఎంతంటే 9 నుంచి 11 రోజులు. ఒక్కొక్క పుస్తకంలో ఒక్కోలా ఉంటుందన్నమాట. అందుకే ఏం చేశారంటే మొత్తాన్ని పరీక్షల్లో కూడా ఈ రక్త కణాలు ఎంతకాలం బతుకుతాయి ఎంతకాలం పోతాయి అని చెప్పి ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఓకేనా. ఈ వైట్ బ్లడ్ సెల్స్ అనేవి దీన్ని 2 రకాలుగా మనం వర్గీకరించి దీని లోపల రైబోజోమ్లు ఉండడాన్ని బట్టి రైబోజోమ్ లేకపోవడాన్ని బట్టి ఒకవేళ రక్త కణాలు ఏ రక్త కణాలు అయితే రైబోజోమ్లు ఉంటాయో వాటిల్లో మనం ఏమని పిలుస్తారంటే గ్రాన్యులోసైట్స్ అని చెప్పి పిలుస్తారు. లేని వాటిల్లో మనం ఏమని పిలుస్తాం అంటే ఏ గ్రాన్యులోసైట్స్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి, ఏ గ్రాన్యులోసైట్స్. గ్రాన్యులోసైట్స్ అంటే కణికాయుత, అంటే రైబోజోమ్లు ఉన్నాయి కదా, కణికలు ఉన్నాయి. ఓకేనా. సో నిస్సల్కి గ్రాన్యూల్స్ ఉంటాయి అన్నమాట. సో కణికలు ఉన్నాయి కాబట్టి కణిక రహిత లేదా కణికలు రహిత కణికలు సహిత అంటారండి. కణికాయుత లేదా సహిత అంటారు. ఇక్కడికి వచ్చేసరికి ఏ గ్రాన్యులోసైట్లో కణిక రహిత. యాక్చువల్గా ఇంగ్లీష్లోనే మీరు ప్రిపేర్ అవ్వడం మంచిది. ఓకే, నీ టెర్మినాలజీతో ఇబ్బంది పడకుండా. ఇక్కడ గ్రాన్యులోసైట్లో మనకి 3 రకాలు. గ్రాన్యులోసైట్లు మనం 3 రకాలుగా వర్గీకరించవచ్చు. సిబిఎన్ అంటే చంద్రబాబు నాయుడు మీకు తెలుసు. ఇక్కడ అదే కోడ్ గుర్తుపెట్టి ఈబిఎన్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఈ అంటే ఏంటంటే ఎసినోఫిల్స్ అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి, ఎసినోఫిల్స్. రెండోది ఏంటంటే బేసోఫిల్స్. మూడోది ఏంటంటే న్యూట్రోఫిల్స్. ఎక్కడ బుక్లో మెన్షన్ చేయలేదండి. సో నేను జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ చెప్తా ఉన్నా. ఓకేనా. మళ్ళీ గ్రాన్యులోసైట్లు 2 రకాలు మనం తీసుకోవచ్చండి. ఒకటోది ఏంటంటే లింఫోసైట్స్. ఓకేనా, ఇది ఇమ్యూనిటీ పవర్. వైట్ బ్లడ్ సెల్స్ ఏం చేస్తాయో చెప్తాను చూడండి. వైట్ బ్లడ్ సెల్స్ ఏం చేస్తాయంటే శరీరానికి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించేలా చేస్తాయి. ఎప్పుడైనా వ్యాధులు వచ్చేటప్పుడు పోరాడే కణాలు ఎవరంటే వైట్ బ్లడ్ సెల్స్ అని చెప్పి పిలుస్తారు. ఎవరిని పిలుస్తారండి, వైట్ బ్లడ్ సెల్స్. వ్యాధులు వచ్చేటప్పుడు పోరాడేవి ఏమంటే వైట్ బ్లడ్ సెల్స్ అని చెప్తారు. తర్వాత ఇప్పుడు 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో మెన్షన్ చేసింది ఏంటంటే బ్లడ్ ప్లేట్లెట్స్ అండి. 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో మెన్షన్ చేసింది ఏదండి, బ్లడ్ ప్లేట్లెట్స్. జాగ్రత్తగా వినండి. బ్లడ్ ప్లేట్లెట్స్ తెలుగులో రక్త ఫలికికలు అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి, రక్త ఫలికికలు అని చెప్పి పిలవడం జరుగుతుంది. మరి బ్లడ్ ప్లేట్లెట్స్ ఏం చేస్తాయంటే శరీరంలో ఎప్పుడైనా గాయమైనప్పుడు రక్తం గడ్డగట్టడంలో, అక్కడ శరీరంలో ఎప్పుడైనా గాయమై రక్తం కారుతూ ఉన్నప్పుడు ఆ రక్తం గడ్డగట్టడంలోని ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటాయి. సో బ్లడ్ క్లాటింగ్ అని చెప్పి మనం పిలుస్తాం. రక్తం గడ్డగట్టడంలో ప్రధాన పాత్ర పోషించే విటమిన్ కే. మరి మినరల్ ఏది సార్, పోషకం ఏది సార్ అంటే కాల్షియం అంటారు. బ్లడ్ బ్యాంకుల్లో రక్తం గడ్డకట్టకుండా ఉండడానికి ఈడిటిఏ అనే పదార్థం కలుపుతారు. మన శరీరంలో రక్తం గడ్డకట్టకుండా ఉండడానికి ఉపయోగపడే ప్రోటీన్ ఏదంటే హెపారిన్. ఇది ఎక్కడి నుంచి వస్తుంది సార్ అంటే కాలేయం దగ్గర నుంచి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది ఇది, కాలేయం దగ్గర నుంచి వస్తుంది. రక్తం గడ్డ కట్టడంలో ప్రధాన పాత్ర పోషించేది రక్త ఫలికికలు లేదా వీటిల్లో మనం ఏమని పిలుస్తామంటే థ్రాంబోసైట్స్ అని చెప్పి పిలుస్తాం. ఏమని పిలుస్తామండి, థ్రాంబోసైట్స్ అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది. ఏమని పిలుస్తారు, థ్రాంబోసైట్స్. ఇవి రక్తం గడ్డకట్టడంలోనే ప్రధాన పాత్ర పోషిస్తారు. చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందండి.